నేను జిఆర్ మహర్షి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక భూ వివాదం నడుస్తూ ఉంది. అదేంటంటే సరే, దాని మీద రెండు రకాల వాదనలు ఉన్నాయి. ముందు అదేందో చెప్తాను, మీకు తెలిసిందే. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, TCS, ప్రపంచవ్యాప్తంగా పేరుంది, మన భారతదేశంలో ఇంకా పేరుంది దీనికి. ఈ కంపెనీకి 21.6 ఎకరాల భూమిని ఎకరా 99 పైసలకి మన రాష్ట్ర ప్రభుత్వం అమ్మేసింది. ఇక్కడ లీజు కాదు, చాలామంది లీజ్ అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. లీజు కాదు, అమ్మేసింది అని లోకేష్ గారే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో. అయ్యా లీజు కాదు, అమ్మేశాము, సోల్డ్ అవుట్ అని చెప్పారు ఆయన. అంటే 20 రూపాయలకి కొంచెం మంచి హోటల్లో అయితే మనం టీ కూడా తాగలేము. టీ మీకు తెలుసు 40 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది మోస్తరు హోటల్లో. అంటే ఒక టీ గ్లాస్ నీళ్ళకి 21.5 ఎకరాలు ఇచ్చేశారు. దాదాపు ఉచితంగా ఇచ్చేవాళ్ళే. ఉచితంగా ఇవ్వడానికి ఏవో నిబంధనలు ఒప్పుకోవు కాబట్టి ఈ 22 రూపాయలకి ఇచ్చేసినట్టు లెక్క. దీంట్లో 2 రకాల వాదనలు ఏమిటంటే, ఒక పెద్ద భూకుంభకోణానికి టీడీపీ కూటమి ప్రభుత్వం తెరదీసింది. ఈ తెరదీయడంలో భాగంగా ఒక ప్రముఖ కంపెనీని ముందు పెట్టి గేమ్ ఆడడానికి ఫిక్స్ అయ్యింది. టాటా కన్సల్టెన్సీ అనగానే దాని మీద పెద్దగా ఎవరు నోరు మెదపరు కాబట్టి, ప్రముఖ కంపెనీ కాబట్టి ఈ గేమ్ టాటా కంపెనీతో స్టార్ట్ అయ్యింది అనేది వైసీపీ కావచ్చు, లేదా కొంతమంది వాదన. టీడీపీని అనుకూలించే వాళ్ళు వీళ్ళు ఏమంటారంటే, ఎందుకయ్యా మీరు ఏడుస్తూ ఉండారు? ఒక TCS కంపెనీ అనేది వైజాగ్లో వస్తే అది వైజాగ్కి ఒక తలమానికం లాంటిది కదా. TCS అనేది ఇప్పుడు చిన్నది కాదు కదా, దాని గురించి చిన్నపిల్లలకు కూడా తెలిసినటువంటి ఒక కంపెనీ అది, సాఫ్ట్వేర్ కంపెనీ అది, సర్వీసెస్ కంపెనీ. అది రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వైజాగ్ను ఒక బ్రహ్మాండమైన ఒక సాఫ్ట్వేర్ హబ్గా మార్చబోతున్నాము. ఈ ప్రయత్నంలో భాగంగానే కూటమి ప్రభుత్వము ఆ భూమిని 99 పైసలకి ఇచ్చేసింది. ఈ ఏడు పాపండి. హైదరాబాదులో గతంలో చంద్రబాబు నాయుడు గారు స్థలాలు ఇచ్చినప్పుడు కూడా ఈ రకంగానే అందరూ ఏడ్చి చంద్రబాబు దానం చేస్తున్నాడు, ధర్మం చేస్తున్నాడు, కంప్యూటర్లు కూడు పెడతాయని విమర్శించారు. ఈరోజు హైదరాబాద్ చూస్తే సాఫ్ట్వేర్ రంగంలో ఒక రేంజ్లో ఉంది. మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, మాదాపూర్, గచ్చిబౌలి ఇవన్నీ కూడా చూస్తే ఆ బిల్డింగులు కానీ అవన్నీ కూడా మనం అమెరికాలో ఉన్నట్టుగానే ఫీల్ అవుతాము. వైజాగ్ కూడా అటువంటి ఒక మహర్దశ తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలను మీరు ఏడుపు ఆపేసి స్వాగతించండి అనేది ఇటువైపు. సరే, ఈ 2 రకాల వాదనల్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. TCS అనేది 2,60,000 కోట్ల రూపాయలు లాభాలని ఆర్జిస్తున్న సంస్థ. దాని మూలధనము ఇవన్నీ లెక్కలేస్తే ఇంకెంతో ఉంటుంది. అది ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని చోట్ల TCS ఉంది. బెంగళూరు ఇవన్నీ కూడా TCS పేరు చెప్తే, అంటే TCSలో ఉద్యోగం అనగానే వాళ్ళకి అంటే ఆ లుక్ మారిపోతుంది. కొంచెం రెస్పెక్ట్, వీడు మంచి జీతం వస్తుందిరా వీడికి. ఓకే, ఉదాహరణకి ఒక పెళ్లి సంబంధం చూడాలన్నా మా వాడు TCSలో పనిచేస్తాడంటే చాలా పెద్ద విషయమే అన్నట్టుగా చూస్తారు. అంటే దానికి ఉన్న ప్రిస్టేజ్ అది, టాటాకు ఉన్న ప్రిస్టేజ్. ఈ 2,60,000 కోట్ల రూపాయల లాభాలు ఉన్నటువంటి సంస్థ ఈజీగా కొనుక్కోగలదు కదా ఏదో ఒక ధరకి. ఎకరా ఇప్పుడు మొత్తం లెక్కలేస్తే 320 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని టాటాకి ఇచ్చేసిందయా. ఇది ఏ రకంగా న్యాయమని మాజీ IAS అధికారి శర్మ గారు అని ఒక ఆయన వైజాగ్లో ఉంటారు. ఆయన వీళ్ళు ఎగతాళి కూడా చేస్తారులేండి, అన్నిటికీ ఆయన లేఖలు రాస్తుంటారని. ఆయన ఏమి తన ఇంటి కోసం రాయడు కదా, వాళ్ళ ఇంటి ఖర్చుల కోసమో లేదంటే వాళ్ళ ఇంటి చుట్టూ ఫెన్సింగ్ చేయమనో గార్డెన్ చేయమనో ఆయన లేఖలు రాయడు. ఆయన ప్రజాధనం వృధా అవుతుంది అనే యాంగిల్లో ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో ఏముందంటే, అయ్యా సుప్రీంకోర్టు కూడా గతంలో తీర్పు చెప్పింది, మీరు ఇష్టం వచ్చినట్లు కంపెనీలకు ఇవ్వడానికి లేదు, మార్కెట్ ధర కంటే కూడా ఒక 10% తగ్గించి ఇచ్చే హక్కు మీకుంది తప్ప ఎటుబడితే అటు ఉచితంగా ఇష్టం వచ్చినట్లు ఎకరాలు దానం చేసే హక్కు మీకు లేదు అనేది ఆ ఉత్తరంలో ఆయన రాశారు. ఇప్పుడు ఏంటి, TCS నుంచి ఎంతో కొంత డబ్బు తీసుకొని ఉండొచ్చు,
కానీ వీళ్ళు ఏమంటారంటే అయ్యా టీసీఎస్ ఏం ఇంట్రెస్ట్ లేదు వైజాగ్ మీద. మళ్ళీ వీళ్ళే ఏమంటారు వైజాగ్లో అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వైజాగ్ని అది చేశాం ఇది చేశాం, మామూలుగా చేయము వైజాగ్ను అని వీళ్ళే అంటూ ఉంటారు. మళ్ళీ వైజాగ్కి టీసీఎస్ రావడానికి ఏమైనా ఆసక్తి చూపడం లేదు. మనం తీసుకొస్తే వాళ్ళని ఎలాగో అలాగ తీసుకొస్తే అయ్యా మేము మీకు 320 కోట్ల రూపాయల స్థలాన్ని ఇచ్చేస్తాము ఉచితంగా, మీరు వచ్చేసి మీరు అది కూడా రుషికొండలో. సరే రుషికొండ గురించి మళ్ళీ మాడదాం. మనం చేసేయండి అయ్యా మీరంతా దాన్ని నెలకొల్పండి అది ఇది అంటున్నారు. తీరా ఇంతకు ఈ విషయం ఏంట్రా అంటే ఇక్కడ 1200 కోట్ల రూపాయలతోనే అది పెట్టుబడులు పెడుతూ ఉంది. 1200 మందికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అంటే భవిష్యత్తులో ఎక్స్పాన్షన్లో ఏమైనా జరిగితే ఎంత జరుగుతుందనేది ఎవరికి తెలుస్తుంది? ఎక్స్పాన్షన్ ఎవరికి తెలియదు. బేసిక్గా దాని ప్రాథమికంగా దానికి ఏమిటంటే 1200 కోట్ల రూపాయల పెట్టుబడి, 1200 మందికి ఉద్యోగాలు అనేది దాని ప్రాథమికంగా దానికి ఉన్న అంచనా. 1200 కోట్ల రూపాయలు ఆల్రెడీ 300 కోట్లు వచ్చేసింది టాటాకి. అంటే ఏమిటి 1/4 మోర్ దాన్ 1/4 అంటే అతను రూపాయి పెట్టుబడి పెడితే ఆల్రెడీ పావులా డిస్కౌంట్ వచ్చేసింది ఆయన జోబులోకి. ఇంకా మిగిలింది అంటే ఏమిటంటే ఆయన పెట్టుబడి పెట్టి ఆ ఉద్యోగాలు క్రియేట్ చేయడం. సరే ఉద్యోగాలు వస్తాయి బాగానే ఉంది. వీళ్ళు అంటున్నారు కదా లక్షలాది ఉద్యోగాలు మేము పెట్టుబడులు తెస్తాము, లక్షలాది ఉద్యోగాలు తెస్తాము అంటున్నారు. మంచిదే. కానీ ఆ 1200 మంది మనకేం తెలుగు పిల్లలు ఏమి ఉండరు దాంట్లో. తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, తెలుగు మాట్లాడే వాళ్ళు వీళ్ళు ఏమి ఉండరు. టాటా కంపెనీ తన లక్ష్యం ఏమిటి? దానికి స్కిల్డ్ కావాలి. స్కిల్డ్ కావాలంటే ఏ గుజరాత్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, కర్ణాటక వాళ్ళు ఉంటుంది. మన ఇక్కడ హైదరాబాద్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలంతా తెలుగు వాళ్ళు ఏం లేరు. ఒక 100 మంది పనిచేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా 10 మంది 20 మంది తెలుగు వాళ్ళు. అంటే చిన్న చిన్న ఉద్యోగాలు ఉంటాయి, క్యాటరింగ్ అను డ్రైవర్లను వీళ్ళు ఉంటారు. కానీ తెలుగు వాళ్ళు సాఫ్ట్వేర్లో పనిచేసి ఇప్పుడు 1200 మందికి ఉద్యోగాలు మేము కల్పిస్తున్నాము అని మీరు అంటున్నారు. కాబట్టి ఈ 1200 మందిలో ఒక 200 మంది తెలుగు వాళ్ళు ఉంటారు. మీరు చెప్పే లక్షలాది ఉద్యోగాల కల్పన తెలుగు వాళ్ళకి అనే పర్పస్ ఇక్కడైతే నెరవేరదు. ఏ లెక్కను చూసినా ఒక 800-1000 మంది ఇతర ప్రాంతాల వాళ్ళు ఉంటారు, ఒక 200 మంది తెలుగు వాళ్ళు ఉంటారు. పరోక్షంగా ఉంటుంది. పరోక్షంగా ఏమిటంటే 1200 మంది ఉద్యోగాలు ఉన్నప్పుడు ఎంత లేదన్నా పరోక్షంగా ఒక 300-400 మందికి పైగా ఉపాధి లభిస్తుంది. అది వాస్తవమే. అంటే రకరకాల ఉంటాయి కదా, క్యాంటీన్లని, డ్రైవర్లని, రకరకాల రూపాల్లో కూడా ఉద్యోగాలు ఉంటాయి. కాబట్టి పరోక్షంగా ఒక 200 మందికో 300 మందికో లభిస్తుంది. బేసిక్గా వాళ్ళు తెలుగు వాళ్ళే అయి ఉంటారు. ఎక్కడైనా చిన్న చితగా ఉద్యోగాలు చేసేది పెద్ద పెద్ద పరిశ్రమల్లో ఆయా ప్రాంతాల వాళ్ళే ఉంటారు. వాళ్ళని ఎక్కడి నుంచో తెచ్చుకోరు. సాఫ్ట్వేరు ఇంజనీర్లు స్కిల్డ్ వీళ్ళందరినీ కూడా ఎక్కడి నుంచైనా తెచ్చుకుంటారు. కానీ లోకల్గా దొరికే ఉపాధి అన్నిటికీ కూడా స్థానికుల్ని తీసుకుంటారు. సరే బాగానే ఉంది. ఇప్పుడేమో వీళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఈ 5 ఏళ్లలో అద్భుతాలు చేయబోతున్నాము, మీరు ఊరికే విమర్శించే వాళ్ళంతా నోరు మూసుకోండి. అయ్యా ఏదైనా ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు ఉంది కదా ఎవరికైనా. శర్మ గారికి, ఐఏఎస్ ఆఫీసర్ గారికి కావచ్చు, ఇంకొకరికి కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఎవరైనా సరే ప్రజల సొమ్ము 320 కోట్లు మీరు ఉచితంగా ఇచ్చినప్పుడు అయ్యా ఎందుకు ఇది అంటే ఇప్పుడు మీకేమన్నా పాలసీ ఉందా? అంటే టాప్ 10 దేశంలో ఉన్న టాప్ కంపెనీలన్నిటికీ ఒక 10 కంపెనీలకు, 20 కంపెనీలకు, 30 కంపెనీలకు ఈ రకంగానే ఉచితంగా మీరంతా ఇవ్వబోతున్నారా? అలా ఇస్తున్నారా అంటే లేదు. అలా కాకుండా రకరకాల కంపెనీలు, తలాతోక లేని కంపెనీలకన్నిటికీ కూడా ఒక 50 ఎకరాలు, 60 ఎకరాలు, ఇంకా 10 ఎకరాలు, 20 ఎకరాలు ఇలా ఇవ్వడానికి మీరు ప్రిపేర్ అయి ఉన్నారు. అక్కడ అనుమానాలు వస్తున్నాయి ఎవరికైనా. ఏదో ఉర్స్ అనే కంపెనీకి దాదాపు 60 ఎకరాల పైగా మీరు ఇవ్వాలని వైజాగ్లో డిసైడ్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. సరే దాని ఏంద్రా దాని పరిస్థితి అంటే దాని తల లేదు, తోక లేదు. దాని మూలధనం వచ్చి 9 లక్షల కోట్లు కాదు, సరే 9 లక్షల రూపాయలు. 9 లక్షల కోట్లు మూలధనం ఉన్నదానికి మీరు ఇచ్చినా కూడా దాంట్లో అర్థం ఉంది. 9 లక్షల రూపాయలు అంటే 9 లక్షలు అంటే కనీసం ఒక చిన్న ఇల్లు కూడా కొనుక్కోలేము. ఇప్పుడు అపార్ట్మెంట్ కొనాలన్నా కూడా, వైజాగ్లో అపార్ట్మెంట్ కొనాలన్నా కూడా మనకి మినిమం 40 లక్షలు 50 లక్షలు కావాలి కదా. అంటే వైజాగ్లో ఒక చిన్న పెంకుటిల్లు కూడా వేసుకోలేము 9 లక్షలకి. 9 లక్షల మూలధనం ఉన్నటువంటి ఒక కంపెనీకి మీరు ఒక 60 ఎకరాలు ఇవ్వబోతున్నారు. ఇంకా గ్రీన్ ఎనర్జీ పేరుతో ఇవ్వబోతున్నారు. లేదు మేము ఇవన్నీ కూడా చేస్తూ ఉండే ఆల్రెడీ అటు సెజ్ ఉంది వైజాగ్లో, ఆ సెజ్లో కేటాయించుకోవచ్చు. లేదు మేము ఇవన్నీ చేస్తూ ఉండేదంతా కూడా పరిశ్రమలను ఆకర్షించడానికి, పెట్టుబడులను పెంచడానికి, ఉద్యోగ అవకాశాలు పెంచడానికి అని అంటున్నారు. బాగానే ఉంది.
మరి 2014-19 మధ్యలో కూడా మీరు చాలా పరిశ్రమలు తెచ్చేసాము, అవి చేసేసాము, ఇవి చేసేసాము, ఎంఓయూలు అవి ఇవి అన్నారు కదా. తీరా లెక్కలు తీస్తే ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అంటే 22,000 ఏదో లెక్కలు ఉన్నాయి. అంతే 22,000 మందికి మీరు ఉద్యోగాలు కల్పించినట్టుగా ఉంది. తమాషా ఏమిటంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ జగన్ ఎప్పుడు ఏది చెప్పుకోడు, ఏ హంగామా లేదు, ఆయన హయాంలో 70,000 ఉద్యోగాలు వచ్చాయా, కావాలంటే లెక్కలు చూసుకోండి అని వీళ్ళు అంటారు. సరే, మీరు గత 10 సంవత్సరాలుగా గట్టిగా గ్యారెంటీగా చెప్పుకునేది ఒక పరిశ్రమ ఉంది, అది కియా గురించి లేదు. మేము పట్టుబట్టడం వల్ల, మేము ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కృషి చేయడం వల్ల కియా వచ్చిందంటున్నారు. నిజమే, కియాక్ అనేది ప్రపంచవ్యాప్తంగా పేరున్న కార్ల పరిశ్రమ. కియాలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను 20,000 మందికి మించి ఉపాధి లేదు. మీరు అంత గొప్పగా చెప్పుకునే కియా ఉపాధి కెపాసిటీ కూడా ఎంత అంటే 20,000 మందే, అంటే పరోక్షంగా కలిపి. కియాలో పనిచేసే మెజారిటీ ఉద్యోగులు అంటే ముఖ్యమైన కీలకమైన స్థానాల్లో ఉద్యోగులు చాలామంది కొరియా వాళ్ళు, మన తెలుగు వాళ్ళు కాదు. సరే, ఆ కియాలో ఈ మధ్య అంత పెద్ద కంపెనీ, మీరు ప్రెస్టీజియస్గా చెప్పుకునే కంపెనీలో కూడా ఏవో 90 ఇంజన్లు ఏవో ఎత్తుకొని పోయినారంటున్నారు. అది ఎంతో, అది ఆ గోల, అది మాకు సంబంధం లేని గోల, లా అండ్ ఆర్డర్, అది పోలీసులకు సంబంధించిన విషయం. ఇదంతా ఆలోచిస్తే పెట్టుబడులు వస్తున్నాయని ఏడ్చేవాళ్ళు అని మీరు విమర్శించకుండా దీన్ని ట్రాన్స్పరెంట్గా మీరు ఒక చట్టం తేవడమో లేదా ఒక పాలసీ తీసుకోవడము, మేము ఇన్ని పరిశ్రమలకి ఈ పద్ధతుల్లో రేపు మీరు 60 ఎకరాలు 9 లక్షల రూపాయలు మూలధనం ఉన్న కంపెనీకి 60 ఎకరాలు ఇచ్చారు అనుకుందాము, ఇదే 99 పైసలతో అమ్మేశారు అనుకుందాం. మీ 99 పైసలతో 60 ఎకరాలంటే 20 ఎకరాలంటే ఎంత, అది మినిమం కొన్ని 100 కోట్ల రూపాయలు అనేది చిన్నపిల్లోడికైనా అర్థమవుతుంది. అసలు అది ఏం వ్యాపారం చేస్తుందో తెలియని సంస్థకి మీరు కొన్ని 100 కోట్ల రూపాయలు భూములు ఇస్తూ పోతే అంటే అది దాన్ని స్కామ్ అంటారా, లేకపోతే దాన్ని ఉపాధి కల్పన అంటారా? టాటాకి ఇచ్చినందుకు ఎవరు అభ్యంతరం పెట్టలేదు, కానీ టాటా కొనుక్కోగలదు కదా. ఒక కొనుక్కోగలిగిన సంస్థను మీరు ఎందుకు ఒప్పించలేకపోయారు? కనీసం 320 కోట్ల రూపాయల విలువ చేసేదాన్ని ఒక 50 కోట్లకైనా మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? మీరు ఏమన్నంటే జగన్ లూలు కంపెనీని తరిమేశాడు అంటారు. లూలు కంపెనీ అనేది హైదరాబాద్లో ఉంది, కావాలంటే మీరు ఎవరైనా పోయి చూడొచ్చు. లూలు కంపెనీల్లో వేల ఉద్యోగాలు ఏముండవు. ఆ ఉద్యోగాలన్నీ కూడా ఏంటంటే మామూలు ఒక సూపర్ మార్కెట్లో పనిచేస్తున్న ఉద్యోగాలే ఉంటాయి అక్కడ, అంతకుమించి ఉండే ఛాన్స్. అందుకే వాళ్ళ వ్యాపారమే అది కదా, సూపర్ మార్కెట్ వ్యాపారం వాళ్ళది. సరే, లూలు కంపెనీకి మీరు ఏదో బోలెడు రాయితీలతో భూములు ఇచ్చారు. ఏం చేస్తుంది లూలు కంపెనీ? 10,000 మందికి ఏమైనా ఉపాధి కల్పిస్తుందా? ఒక సూపర్ మార్కెట్లో ఒక ఐకియా లాంటి సూపర్ మార్కెట్ అనుకుందాం. ఐకియా లాంటి ఒక ఇంటర్నేషనల్ సూపర్ మార్కెట్ కూడా ఎంతమందికి, అంటే ఫర్నిచర్ అన్నీ అమ్ముతారు కదా, ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు వాళ్ళు? ఆ మాత్రం ఉపాధి ఒకరు కల్పించేది ఏంది? ఎక్కడ పోయినా మీకు వాంటెడ్ సేల్స్ గర్ల్స్, వాంటెడ్ సేల్ బాయ్స్ అని రాసి ఉంటారు బోర్డులు, ఎక్కడ చూసినప్పుడు లేరు జనం. ఆ మాత్రం ఉపాధి ఒక 15 రోజులు ప్రయత్నిస్తే ఎవరికైనా దొరుకుతుంది. ఒక సూపర్ మార్కెట్లో వచ్చే జీతం మేరకు ఉపాధి ఎక్కడైనా దొరుకుతుంది. ఒక ర్యాపిడో వేసుకొని నడిపి, ఒక స్విగ్గీ నడిపినా కూడా ఆ మాత్రం డబ్బులు వచ్చేస్తాయి. లూలు అనేది పెద్ద ఉపాధి కల్పన సంస్థ ఏం కాదు. ఊరికప్పుడు ఆయన ఏదో తరిమేశాడు అని అన్నారు, కానీ మీరు తెచ్చి ఇప్పుడు ఎన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తారనేది మీరు చెప్పాలి. ఇక వైజాగ్లో ఆల్రెడీ సెజ్ ఉంది, అవి ఉన్నాయి, దువ్వాడ దగ్గర ఇవన్నీ ఉన్నాయి. మరి అక్కడే ఇవ్వచ్చు కదా, మళ్ళీ రుషికొండలో ఎందుకు ఇచ్చారు? అది హిల్ నెంబర్ 3లోనే ఎక్కడ ఇచ్చారు? మరి జగన్ తెలుసో తెలియక రుషికొండలో ఒక పెద్ద భవనం కట్టాడు. అది ఎందుకు కట్టాడో ఆయనకే తెలియదు. అది ఖచ్చితంగా తప్పే. అది రుషికొండలో ఉన్నట్టుండే అదంతా దాన్ని అంతా చేసి, సరే వాళ్ళు ఏదో పర్యావరణం అని అదన్నారు, పర్యావరణం అంతా నాశనం చేసేసాడు జగన్ అన్నారు. సరే, మేము మొక్కలు నాటాము, ఆ మేరకు పర్యావరణాన్ని కాపాడామన్నారు. అదంతా బాగానే ఉంది. ఇప్పుడు రుషికొండలో మీరు భూములు ఇస్తున్నారు కదా కొండల మీద, ఈ కొండల మీద ఇస్తున్న భూములన్నీ కూడా పర్యావరణం కిందికి రావా? పర్యావరణ సమస్యలు లేవా దానికి? మరి పర్యావరణ సమస్యలు, పర్యావరణానికి హాని కలిగించే చోట భూములన్నీ ఎందుకు ఇస్తున్నారని ఎవరైనా క్వశ్చన్ చేస్తే మీ దగ్గర దానికి ఏం సమాధానం ఉంది? ఇది కూడా ఏడుపు అంటే ఇంకెవడేం చేయలేడు. సరే, ఉద్యోగాలు కల్పించడానికి మీరు ప్రభుత్వ భూముల్ని 100,000 కోట్ల రూపాయలు ధారాదత్తం చేస్తున్నారు. ఎవరు ఏడ్చినా ఏడవకపోయినా అవి కొనసాగి అన్ని వేల మందికి నిజంగా ఉపాధి వస్తే, అందులో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటే మరి సంతోషము. మరి ఏళ్ల తరబడి రక్తము ఓడ్చి ప్రాణాలు కోల్పోయి కాపాడుకున్న వైజాగ్ ఉక్కుని ఎందుకు తరలిపోతూ ఉంటే ఎవరు పడుచుకోరు?
వైజాగ్ ఉక్కులో ఇంకో 10,000 మందికో 5,000 మందికో మీరు ఉపాధి కల్పించవచ్చు కదా. ఈ టాటా వాళ్ళ కంపెనీకి 320 కోట్లు 400 కోట్లు ఇచ్చి రప్పించి మీరు చేస్తున్న ప్రయత్నంలో ఎంతో కొంత వైజాగ్ ఉక్కుకు కూడా మీరు ప్రియారిటీస్ లేదు వైజాగ్ ఉక్కు ఏం కాదు మేమంతా దాన్ని కాపాడేసినాం అంటారు. వాళ్ళు ఏమంటారు, డిజిన్వెస్ట్మెంట్ పాలసీ ఏం ఆగలేదయ్యా స్వామి, మాకు ఏమీ ఎలాంటి ఉత్తర్వులు లేవు పైనుంచి, అది వాళ్ళే చెప్తున్నారు కదా. ఢిల్లీలో ఉన్న సంస్థ ప్రభుత్వ సంస్థ చెప్తా ఉంది కదా, డిజిన్వెస్ట్మెంట్ ఆగదు వైజాగ్ స్టీల్స్లో అని. మీరేమో ఆగిపోయింది 11,000 కోట్లు ఉద్దీపన ఇచ్చేసినాము అంటారు. ఆ 11,000 బ్యాంకులు బకాయిలకి జమ చేసుకున్నాయని ఉద్యోగులు అంటున్నారు. ఉన్న ఉద్యోగాలన్నీ పోతున్నప్పుడు వాటిని కాపాడినా కూడా మనకు మంచిదే కదా. వైజాగ్ ఉక్కును కాపాడుకుంటే మనకు బోలెడన్ని ఉద్యోగాలు మిగులుతాయి కదా. సరే, మళ్ళీ వాళ్ళు ఇవ్వలేదా వైసీపీ హయాంలో, ఆ బుకాటాయింపులు జరగలేదా, వాళ్ళు అక్కడ పంచిపెట్టలేదా, ఇక్కడ పంచిపెట్టలేదా అని అంటే వాళ్ళు పంచిపెట్టారు కాబట్టి మీరు పంచిపెడతారా? వాళ్ళు పంచిపెట్టారని వాళ్ళు ప్రతిసారి గవర్నమెంట్లో ఉన్న ప్రభుత్వాన్ని ఎందుకు జనం ఓడిస్తున్నారు? ఎందుకు ఓడిస్తున్నారంటే వాళ్ళ ప్రజల ఆకాంక్షల మేరకు ఏమీ పని చేయకుండా ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి 5 ఏళ్లకు మొహం మొత్తేసి ఓడించేస్తున్నారు. ఇది అంటే ఒకసారి ఓడిపోతే మళ్ళీ 5 ఏళ్ళు ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని మళ్ళీ గెలుద్దాములే అనే మూడు ఉంటే ఇంకెవరు చేసేది ఏం లేదు. ప్రభుత్వ భూములన్నిటినీ కూడా బొట్టుకు అర్ధనాకి రూపాయికి కట్టబెట్టి ఉపాధి పేరుతో నిజంగా ఉపాధి కల్పిస్తే మంచిదే. కానీ ఉపాధి పేరుతో ఒక భూకుంభకోణం జరిగి భారీ స్కామ్ జరిగితే దానివల్ల మీ పార్టీ నష్టపోతుంది, మీరు నష్టపోతారు, ప్రజలు నష్టపోతారు. అల్టిమేట్గా ప్రజలు ఎలాగో నష్టపోతారు లేండి, ఏ గవర్నమెంట్ ఉన్నా ప్రజలు నష్టపోవాల్సింది, అది రూల్. కానీ ఇప్పుడు వీటన్నిటినీ ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఒకరు అంటున్నారు, ఒకరు విమర్శిస్తున్నారు. మీరు ఆ రోజు చేయలేదా, మీరు ఆ రోజు రుషికోణను బొడిగుండు చేసి మీరు భవనం కట్టలేదా, మీరు భవనం కట్టినప్పుడు ఏ రూల్స్ను పాటించారు, వాళ్ళు రూల్స్ పాటించారా లేదనేది. కానీ మీరు ట్రాన్స్పరెంట్గా ఎందుకు 99 పైసలు ఎకరా అమ్మేశామో మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.